జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో మళ్లీ పెద్ద పులి కదలికలు కనిపించాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొండాపూర్ గ్రామ ప్రజలు పెద్ద పులి భయంతో వ్యవసాయ పనులకు బిక్కుబిక్కుమంటూ వెళ్తున్నారు. నిన్న రాత్రి ఓ యువకుడికి పెద్ద పులి కనిపించింది. పెద్ద పులి సంచరిస్తోందని జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని రోజుల వరకు వ్యవసాయ పనులకు పోకుండా ఉండడమే మంచిదని అధికారులు సూచించారు. మా కరెస్పాండెంట్ రాజు పూర్తి సమాచారం అందిస్తారు. రాజు, థ్యాంక్ యూ శ్రీదేవి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో మళ్లీ పెద్ద పులి కలకలం రేగింది. ఆ కొండాపూర్ గ్రామానికి చెందిన యువకునికి నిన్న రాత్రి పెద్ద పులి కంటపడిందని ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పులి కంటపడిన ప్రదేశాన్ని తెలుసుకొని ఫారెస్ట్ అధికారులు అయితే ఆధారాలను సేకరిస్తున్నారు. అనంతరం సేకరించిన ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కి అయితే పంపనున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. గత వారం రోజుల క్రితమే ఇదే అటవీ ప్రాంతంలో పెద్ద పులి ఒక ఆవును చంపి కొంత భాగం తిని వెళ్లడంతో ఆ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో తర్వాత రోజు ఒక సీసీ కెమెరాలో పెద్ద పులి ఆనవాళ్లు కొంత చిక్కడంతో ఫారెస్ట్ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో కొడిమ్యాల మండల శివారు అటవీ ప్రాంత గ్రామ ప్రజలందరినీ ఫారెస్ట్ అధికారులు అయితే అప్రమత్తం చేశారు. కొడిమ్యాల అటవీ ప్రాంతం దాదాపు 40,000 ఎకరాల్లో విస్తరించి ఉంది. గత 30 ఏళ్లుగా ఈ పెద్ద పులి కనబడిన దాఖలాలు అయితే ఇక్కడ లేవని గ్రామస్తులు చెప్తున్నారు. అకస్మాత్తుగా పెద్ద పులి గ్రామ శివార్లోకి రావడం, ఆవును చంపి తినడంతో గ్రామస్తులు అయితే ఆందోళన చెందుతున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా మొగ పులి అని ప్రాథమికంగా ఫారెస్ట్ అధికారులు అయితే నిర్ధారణకు వచ్చారు. సిర్పూజ్ కాగజ్ నగర్ ఏరియాలో కనిపించిన S12 లేదా భూపాల్పల్లి ప్రాంతంలో కనిపించిన S8 పులుల్లో ఏదో ఒక పులి కావచ్చని అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాలకు బలం చేకూరుస్తూ సిర్పూజ్ కాగజ్ నగర్ ప్రాంతంలో S12 పులి గత 4 నెలల నుంచి కనిపించడం లేదని ఫారెస్ట్ అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తానికి పెద్ద పులి సంచారం నేపథ్యంలో పెద్ద పులి నుంచి ప్రజలను రక్షించడంతో పాటు ఇటు పులికి కూడా ఎలాంటి హాని కలగకుండా ఫారెస్ట్ అధికారులు అయితే ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. కొండాపూర్, బొల్లెం చెరువు, దమ్మాయిపేట, రామకృష్ణపూర్, నల్గొండ, సూరంపేట ఈ గ్రామ ప్రజలందరినీ అయితే అప్రమత్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ పనులకు ఒంటరిగా వెళ్లవద్దని అయితే ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు. గతంలో కరెంటు తీగలు అమర్చి వన్యప్రాణులను వేటాడిన వేటగాళ్లతో పాటు ఈ స్మగ్లర్ల వివరాలు సేకరించి బైండ్ ఓవర్ చేయాలని అయితే ఫారెస్ట్ అధికారులు నిర్ణయించారు. ఆ పులికి హాని తలపెట్టకుండా ప్రస్తుతం 4 బృందాలు ఏర్పడి కొడిమ్యాల మండలంలోనైతే మండల అటవీ ప్రాంతంలోనైతే గాలింపు చర్యలు చేపడుతున్నారు.